గ్రేట్ మిషనరీ ఆఫ్ ఇండియా విలియం కేరీ. విలియం కేరీ గారు 17వ తారీఖు 8వ నెల 1761లో జన్మించారు. మరణం 9వ తారీఖు 6వ నెల 1834లో ఆయన మరణించారు. పుట్టిన దేశం ఇంగ్లాండ్, సేవా ప్రాంతం కలకత్తా మరియు భారతదేశం. సేవ చేసిన సంవత్సరములు 41. కుమారుణ్ణి, భార్యను కోల్పోయారు. భారతదేశంలోనే కేరీ నిద్రించారు. ఆధునిక మిషనరీ సేవా పితామహుడిగా ప్రసిద్ధికెక్కారు. సాధించిన ముఖ్యమైన విజయాలు: కేరీ గారు సంస్కృతం, బెంగాలీ, హిందీ మరికొన్ని భారతీయ భాషలు నేర్చుకున్నారు. ఆయన బెంగాలీలో మొదటి బైబిల్ అనువాదాన్ని చేశారు. 45 ఉపభాషలలో బైబిల్ భాగాలను అనువదించారు. 1818లో సెరంపూర్ కాలేజీని స్థాపించారు. సతీ సహగమనం మరియు అనేక మూఢాచారాలను నిర్మూలించారు. కుష్ఠరోగులకు ఆశ్రయం, అనాథలకు శరణాలయాలను కట్టారు. సమాచార దర్శన్ వార్తాపత్రికను నడిపారు. స్థానిక భాషల్లో పాఠశాలలు మరియు బాలికల పాఠశాలలను స్థాపించారు. గ్రంథాలయాలు మరియు ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించారు. 26 మందిరాలు నిర్మించారు. 1993 భారత ప్రభుత్వం కేరీ విశేష సేవలకు పోస్టల్ స్టాంప్ ముద్రించింది. విశేష సేవలు: బైబిల్ అనువాదాలు, సెరంపూర్ యూనివర్సిటీ, కుష్ఠరోగుల ఆశ్రమాలు, బాలికల విద్య, సతీ సహగమనం నిర్మూలన. దేవుని యొద్ద నుండి గొప్ప వాటిని ఆశించండి, దేవుని కొరకు గొప్ప పనులు తలపెట్టండి. విలియం కేరీ.